కేపీహెచ్బీ కాలనీ రోడ్ నంబర్ 2లోని రిషబ్ జ్యువెలర్స్ నిర్వాహకులు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాము హోల్సేల్ బంగారం వ్యాపారం చేస్తామని, అందులో భాగంగా ప్రగతి నగర్ కు చెందిన చైతన్ జ్యువెలర్స్ యజమాని నితీష్ జైన్ ఈ నెల 8న ఇప్పుడే వస్తున్నా అని వెళ్ళిండు. ఏనికెళ్తే ఫస్ట్ ఆయన ఇంటికి వెళ్ళిండు. ఇంట్లో నుంచి ఒక బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి ఆయన గాయబ్ అయిపోయిండు. అలానే హోల్సేల్లో జ్యోతి జ్యువెలర్స్ ఐడిపిఎల్ వాళ్ళకి దగ్గర ఒక 1 crore వరకు గోల్డ్ ఆయన అప్రూవల్ తీసుకొని ఒక లాస్ట్ 3 years నుంచి ప్రతిసారి తీసుకుంటాడు. గోల్డ్ 100 గ్రామ్ తీసుకుంటే 80 గ్రామ్ ఇస్తాడు, 20 గ్రామ్ బ్యాలెన్స్ పెడతాడు. మళ్ళీ ఒక 150 గ్రామ్ తీసుకుంటూ పోతాడు, మళ్ళీ ఒక 10 గ్రామ్ బ్యాలెన్స్ అలా చేసి వాళ్ళకి దగ్గర ఒక 1 crore వరకు గోల్డ్ బ్యాలెన్స్ పెట్టింది. మార్కెట్లో చాలా మంది, మేము షాప్ దగ్గర ఉన్నాం, అక్కడ చాలా లేడీస్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు. చాలా మందిది గోల్డ్ లోన్ ఉంది. ఇంకా ఇప్పటి నుంచి ఆయన 10 తారీఖు నుంచి సెల్ స్విచ్ ఆఫ్ ఉంది. వాళ్ళ భార్య కూడా, ఆమె కూడా సెల్ స్విచ్ ఆఫ్ ఉంది. ఇద్దరు అసలు ఫ్యామిలీ కుటుంబం ఎక్కడున్నారో తెలియదు. మేము నిన్న వచ్చి కేపీహెచ్బీ పిఎస్లో వచ్చి కంప్లైంట్ ఇచ్చినాము. సార్ మాకు ఆశ్వాసన ఇచ్చిరు, కంపల్సరీ కేసు కడదాము, ఆయనకి పట్టుకొని వచ్చి అందరికీ న్యాయం చేద్దామని చెప్పారు. ఏసీబీ సార్కి, సిఐ సార్కి చాలా ధన్యవాదం. మాకు ఆ ఓపు ఉంది. టోటల్గా మా గోల్డ్ ఒక 520 గ్రామ్ ఉంటుంది. ఇంకా దీపక్ జ్యువెలర్స్ వాళ్ళది దగ్గర టోటల్ వర్త్ అంటే 50 లక్షలు ఉంటుంది. దీపక్ జ్యువెలర్స్ వాళ్ళది జ్యోతి జ్యువెలర్స్ వాళ్ళది 1 crore వరకు ఉంటుంది. మిగతా వాళ్ళ చాలా ఉంది, మోసపోయారు వాళ్ళు.